హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా బ్లాగ్కి కిట్టు సంగీత ఎక్స్ప్రెస్. అలాగున్నారు, అందరు బాగున్నారా? చూడండి, ఇవాళ సోమవారం తెల్ల నేను పూజ చేశాను. ఇప్పుడు మా అమ్మ జుడుంగు వంకాయ కూర వండుతుంది. చూడండి, జుడుంగు వంకాయ కూర వండుతుంది. చూపెడతాను చూడండి. నూనె వేసింది ఖాళీలో. ఇక్కడ మాది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా కోసి ఉంచినది. నూనె వేడవుతేస్తుంది. ఇంకా చారు చేసినది మా అమ్మ. చూడండి, చారు చేసినది అమ్మ. ఇప్పుడు ఎట్టింది వేస్తారు, నీళ్ళు మెరిగితే బియ్యం వేస్తుంది. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి మీరు దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇది మా అమ్మకి కొంచెం ఒడ్డల కూరలాగా ఉంటుంది. ఇది ఒడ్డల్స్ అంటారు కదా, చూడంగు అని. జీలకర్ర కొంచెం వేసుకుందాం. జీలకర్ర చూడండి, ఇది ఉల్లిపాయలు వేగితే చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ జుడుంగా అమ్మ నీటిలో నానబెట్టి ఉంచినది అది వేసుకుందాం. వేసుకున్న తర్వాత టమాటాలు వేద్దాం. చూడండి, జుడుంగలు మీరు అప్పుడు తిన్నారు కదా, కామెంట్లో చెప్పండి. చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కూడా వండుకోవచ్చు, ట్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మా అమ్మ వేసేస్తుంది జుడుంగు వంకాయ. వంకాయలు వస్తావా? చూడండి, జుడుంగో వేస్తుంది. జుడుంగో కూడా మా నాన్నగారు నేను రాత్రి తెచ్చాను వండమని. దీని తర్వాత ఉప్పు కావాలి. దీని తర్వాత ఉప్పు పోసు. దీని తర్వాత ఉప్పు పోస్తాను. నేను తన్ని కూర నాకు ఇష్టం ఉండదు. మా నాన్న అన్న తింటారు. ఉప్పు, పసుపు వేసుకుందాం. కారం కొండ 1 స్పూను, 2 స్పూన్ కారం కొండ. దాంతో ఉప్పు మీ సాట్ ప్రకారం మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. చూడండి, కోయిన టమాటాలు. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారం, పసుపు అని వేసాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంచెం ఏగుతుంది ఇది. ఉత్తు జుడుంగలో వంకాయ కూర ఉన్నది. ఇంకేంటి దంపులు ఏటి వేయలేదు. చూపెడతాను ఇది వేగిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ సంక్రాంతి కదా, అందుకే చూడండి ఇప్పుడు బాగా వేగిపోయింది. ఇవాళ సంక్రాంతి కదా, కోవిలికి వెళ్ళి వచ్చాను నేను తెల్లది. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగిపోయింది. ఇప్పుడు నీళ్ళు వేద్దాం. ఎసరు మెరిపిందా మా అమ్మ వేస్తుంది. ఎసరు మెరిపింది. చూడండి, మా అమ్మ బియ్యం వేస్తుంది. ఇప్పుడు చూసండి, నీళ్ళు వేసాం.
మీకు ఉప్పు సాలిపోతే మీరు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అప్పుడు మా అమ్మ వేసింది. చూడండి ఇప్పుడు మూత పెట్టేద్దాం. మీకు మెరిగిన తర్వాత చూపెడతాను. పూర కూర కంప్లీట్ అయిన దాకా చూపెడతాను. ఉప్పు చాలేదు మా అమ్మకి. ఉప్పు కొంచెం చేసుకోవచ్చు. చూడండి మూత పెట్టేద్దాం. చూడండి ఈ మూత తెచ్చిస్తే మూత తెచ్చిన తర్వాత తీస్తే కూర రెడీ. పూరా మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు. మూత ఇప్పుడు గ్యాస్ బంద్ చేద్దాం. కాదండి బయటికి వెళ్దాం. చూడండి నేను ఇవాళ పూజ చేశాను. చూడండి చూడండి మా ఇల్లు మా అమ్మ చదివినారు బాగా. చూడండి టీవీ చూస్తుంటాను నేను. చూడండి మా అమ్మ బయట నిమ్మడి ఉంది. చూసారా గెంజి తాగుతుంది ఆవు. అమ్మ కూర బొంచే ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్ చూసారా. ఓకే ఫ్రెండ్స్, మీరు కిట్టు సంగీత ఎక్స్ప్రెస్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాకు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఇంకా బ్లాగ్లు వదులుతాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్.